దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృపకై దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణము అయినటువంటి అబ్రహాం లింకన్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు. ఈ సంఘముతో నాకు ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆ సంబంధం ఇప్పుడే తెలియజేశారు. అంత మాత్రమే కాకుండా మనమందరము ఆత్మీయంగా సంబంధం కలిగి ఉన్నాం అని చెప్పడానికి సంతోషపడుతున్నాను. నేను యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ఆ సంబంధాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప సంబంధము అనంటే ఈ లోకము విడిచినా తెగిపోని సంబంధం. ఈ లోక సంబంధాలన్నీ ఈ లోకములో బ్రతికినంత కాలమే. కానీ యేసుక్రీస్తు రక్తం వలన దేవుడు మనకి తండ్రితో అనుగ్రహించిన సంబంధం, దేవుడు సాటి విశ్వాసులతో పరిశుద్ధులతో మనకు అనుగ్రహించిన సంబంధం, సంఘముతో మనకు అనుగ్రహించిన సంబంధం, అది ఎప్పటికీ తెగిపోనిది అని జ్ఞాపకం చేయడానికి నేను సంతోషపడుతున్నాను. యేసుక్రీస్తు శరీరములో మనము అవయవాలము అని దేవుని వాక్యం చెప్తుంటే, ఆ శరీరానికి శిరస్సు యేసు ప్రభు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. శిరస్సు లేని శరీరాన్ని ఎప్పుడైనా చూసారా? ఆ సంబంధం ఎప్పటికీ తెగిపోనిది. ఆ శిరస్సు శరీరం అంతటికీ ఒక గొప్ప కాపుదలగా, శరీరం యొక్క అభివృద్ధికి ఎంతో గొప్ప బలముగా మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు ఈ కోల్స్ బ్యాప్టిస్ట్ సంఘానికి శిరస్సై ఉన్నాడు అని ప్రభుని మనమందరము స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీరందరూ చాలా సీరియస్గా ఉంటారనుకుంటా. ఎవరు నవ్వకూడదు కాబోలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు ఎప్పుడైనా నవ్వేది ఏదైనా చెప్తే కొంచెం చిన్న నవ్వు నవ్వండి. నా కోసం, మీకోసం కాకపోయినా సరదాగా అంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే మనకి సంబంధాన్ని తీసుకొచ్చి పెట్టింది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమే లేకపోతే సంబంధమే లేదు. ఎంత గొప్ప వాక్యము! వేద పుస్తకమా, వేద పుస్తకమా, ఎంత చక్కటి పాట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ పుస్తకము లేకపోతే మనకి సంబంధం లేదు. వాక్యము మనకి అనుగ్రహింపబడింది. ఎందుకొరకు అనంటే, ప్రతిరోజు మన ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది. మనం ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఏ పుస్తకమో ఇవ్వలేదు ఈ సంబంధాన్ని. ఈ పుస్తకం ఇచ్చింది నాకు, నీకు. దేవునికి స్తోత్రం. గిడియన్స్ సండేగా దీన్ని ఆచరిస్తూ ఉన్నాం. గిడియన్స్ మినిస్ట్రీ అంతా ఆధారపడింది ఈ పుస్తకం మీదే. ఈ పుస్తకమే లేకపోతే గిడియన్స్ సంస్థే లేదు. ఈ పుస్తకమే లేకపోతే మనకి నిత్య జీవమే లేదు. దేవుడు ఆ కాలములో అబ్రహాముకి స్వరము ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఈ కాలములో దేవుడు మనకి ఈ బైబిల్ గ్రంథము ద్వారా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభుని చూసారా మీరు? సువార్తల కాలములో ప్రభుని శరీరుడిగా చూశారు శిష్యులైన వారు, ఆ కాలములో జీవించిన వారు. ఈ కాలములో ప్రభుని మనం ఎలాగ చూస్తున్నాం? ఆమేన్. ప్రభువుని, బైబిల్ని విడదీయలేం, విడదీసి చూడలేం. రెండు ఒకటని నేను చెప్పను, కానీ అయితే దే ఆర్ ఇన్సెపరబుల్. ఒక మాట చెప్తాను, రెండూ దేవుని దగ్గర నుంచి వచ్చినవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చెప్తాను. యేసు క్రీస్తు ప్రభు ఆయన అంటాడు, నేను మృతుడనైతేనే కానీ యోగ్యములు సజీవుడనై ఉన్నాను. దేవుని వాక్యము గురించి దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశము గతించిన, భూమి గతించిన గతించవు. ఒకటే లక్షణాలు. యేసు క్రీస్తు ప్రభుకు కూడా తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథములో వాక్యము. వాక్యము ఆయన పేరు. ఏ వాక్యము? దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యము. మరి దీని పేరు సుమారుగా పాత నిబంధనలో మోర్ దెన్ 5000 టైమ్స్ ఇన్ ప్రొఫెటిక్ బుక్స్, ప్రవక్తల గ్రంథాల్లో 5000 కంటే ఎక్కువ సార్లు దీనిని దేవుడు నా వాక్యము అన్నాడు. ఆమేన్. కొత్త నిబంధనలో అనేక సార్లు నా వాక్యము అన్నాడు. మీ చేతుల్లో ఉందే, మీరు ఒళ్ళో పెట్టుకున్నారే, మీ చేత్తో పట్టుకుంటున్నారే,
ఇది ఏంటో తెలుసా? ఇది దేవుని వాక్యము. అప్పుడప్పుడు ముద్దు పెట్టుకుంటాను నేను దీన్ని. ఎప్పుడైనా పెట్టుకున్నారా మీరు? ఎప్పుడైనా నీ కూతుర్ని ముద్దు పెట్టుకున్నావా? నీ కుమారుని ముద్దు పెట్టుకున్నావా? మరి దీన్ని ఎందుకు పెట్టుకోం? నా ప్రియ దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు దీనిని కౌగిలించుకోవాలి, దీనిని ముద్దాడాలి, దీనిని అన్వయించుకోవాలి, దీనిని మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. అప్పుడే మనకి గొప్ప సంబంధము. వాక్యము ఎవరిలో నిలిచి ఉండునో ఆయన అంటాడు, నా యందు నిలిచి ఉండువాడు. ఆయన అంటాడు, నా మాటలు ఎవరి యందు నిలిచి ఉండునో వానికి నేను అన్నీ అనుగ్రహిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం ఈ వాక్యం గురించి ఒక మాట సెలవిస్తూ, మొదటి వచనము, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ మాట అంటే నాకు భలే ఇష్టం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు చెప్పొచ్చా? నా వెనకాల చెప్పగలిగితే చెప్పండి. యెహోవా యొద్ద నుండి కోల్స్ బ్యాప్టిస్ట్ చర్చ్కి ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా తీసేసి ఇప్పుడు సంఘం పేరు పెట్టాం. సంఘం పేరు తీసేసి మీ పేరు పెట్టుకోండి. ఇప్పుడు నాకు మీ అందరి పేర్లు తెలియదు కాబట్టి నా పేరు నాకు తెలుసు కాబట్టి నేను నా పేరుతో చదువుతాను, మీరు మీ పేరుతో చదవండి. చదువుదామా? యెహోవా యొద్ద నుండి క్రిసోస్టంకు ప్రత్యక్షమైన వాక్కు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా దేవుడు, ఏ దేవుడు మనకు కనబడతాడంటే మాట్లాడే దేవుడు కనబడతాడు. ఆయన మోగ దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడడం మాత్రమే కాదు, సాధారణంగా బాగా చదువుకున్న వారు స్కాలర్స్ మాట్లాడితే చదువుకోని వారికి కొన్ని విషయాలు అర్థం కావు. మీకు కూడా కొన్ని విషయాలు నేను చెప్పాను అనుకోండి, మీకు ఆ విషయాలు అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకి ఫిజిక్స్లో బ్లాక్ హోల్ అని ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు బ్లాక్ హోల్ గురించి నేను మాట్లాడితే ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది చేతులు ఎత్తారు, మిగిలిన వారికి అర్థం కాదు. ఎందుకనంటే బ్లాక్ హోలా, వాట్ ఈజ్ ఎ బ్లాక్ హోల్ అని అనిపించవచ్చు మీకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే ఫిజిక్స్లో చాలా ఉన్నాయి, కాన్స్టెంట్స్ అని. మెడికల్ టర్మినాలజీలో అయితే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొన్నిసార్లు అర్థమవకుండా మాట్లాడతాడు. మెడికల్ టర్మినాలజీలో లుకేమియా అంటాడు, లేకపోతే కొన్ని పదాలు సాధారణంగా వాడుకలో లేని పదాలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పామరులైన వారికి ఆ మాటలు అర్థం కాదు. మరి కొంచెం జ్ఞానం ఉన్న మనిషి మాట్లాడితేనే తోటి మనిషికి అర్థం కావట్లేదు. సర్వజ్ఞాని అయిన దేవుడు మాట్లాడితే మనకు అర్థమైపోతుందంటే మనకి తెలివి ఎక్కువైందంటారా? కాదు, కాదు. దేవుడు మనకి అర్థమయ్యేటట్లుగా మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. మనకు అర్థమయ్యేటట్లుగా ఈయన మాట్లాడేవాడు మాత్రమే కాదు, ఈయన ఎలా మాట్లాడతాడు అర్థం. బైబిల్ అందుకే ఎప్పుడు కూడా చూడండి, మనుష్యునికి అర్థమయ్యే భాషలో రాయబడింది. యెహోవా పశ్చాత్తాపడ్డాడు అని అంటాడు, యెహోవా ఎప్పుడు పశ్చాత్తాపడడు అని ఇంకో చోట ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి సార్ దేవుడు పశ్చాత్తాపడ్డా సౌలుని రాజుగా చేసినందుకు? దేవుడు పొరపాటు చేశానని బాధపడ్డా? దేవుడు అలా చేయడు. కానీ ఎందుకు అలా రాశారు? మనకు అర్థం అవడానికి. మనకు అర్థమయ్యే భాషలో బైబిల్లో రాయబడి ఉంటాయి దేవుని మాటలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మనము సూర్యోదయము అని అంటాం, కానీ సూర్యుడు ఉదయించడు, భూమే తిరుగుతుంది. కాబట్టి మనకి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా అనిపిస్తుంది, మనకు కనిపించినట్లుగానే మాట్లాడతాం. అలాగే మనకు అర్థమయ్యేటట్లుగానే దేవుడు మనతో మాట్లాడతాడు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రత్యక్షమై ఏమంది? కోల్స్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళు నాయనా, నీతోటి అక్కడ మాట్లాడతానని అన్నాడా? లేదు, కుమ్మరివాని ఇంటికి వెళ్ళమన్నాడు. కుమ్మరివాని ఇల్లు ఏమన్నా పెద్ద చర్చ్ అండి? నో. బట్ వై? నేను అక్కడికి వెళ్తే నీతో మాట్లాడతాను, అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. నాకు సహోదరి, నాకు మేనగోడలు ఒక ఆమె ఉంది, హైదరాబాద్లో స్కూల్లో చదువుతుంది. ఆమె యూకేజీ చదువుతున్నప్పుడు నా సహోదరి చెప్పింది ఫోన్లో మాట్లాడితే, ఈరోజు కుమార్తెని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారా నంది. పోలీస్ స్టేషన్కి ఎవరు తీసుకెళ్ళి? టీచర్ తీసుకెళ్ళి. ఎందుకు తీసుకెళ్ళింది యూకేజీ పిల్లని అని అన్న.
పుస్తకంలో చూపిస్తే పోలీసుడు ఎలా ఉంటాడో అర్థం కాదనంట, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చూపిస్తుందంట. పోలీసుడు ఒంటి మీద యూనిఫామ్ ఉంటుంది, చేతిలో లాఠీ ఉంటుంది, తలపైన టోపీ ఉంటుంది. బాగా అర్థమవడానికి మంచి టీచరా? ఖచ్చితంగా మంచి టీచర్. పుస్తకంలో చూపిస్తే సరిగ్గా గ్రహించలేదేమో అని తీసుకెళ్ళి మరీ చూపించి చెప్తూ ఉంది. మంచి టీచర్. హీజ్ అ గుడ్ టీచర్. యేసు ప్రభు కంటే మంచి బోధకుడు మరొకరు. ఆయన మాట్లాడేటప్పుడు ఉపమానాల ద్వారా అందరికీ అర్థమయ్యేటట్లుగా మాట్లాడేవాడు. ఇక్కడ కుమ్మరి వానితో ఆయన కొత్త నిబంధనలో ఉపమానాల ద్వారా మాట్లాడాడు. యేసయ్య ఎంత అర్థమయ్యేటట్లు మాట్లాడు. ఆయన పాత నిబంధనలో కూడా అలాగే మాట్లాడాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడు ప్రజలకు అర్థమయ్యేటట్లుగానే మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలే మీ ముందు ఉంచుచున్నాను నేను ఈరోజు. కుమ్మరివాని ఇంటికి వెళ్తే, కుమ్మరివాని ఇంటికి వెళ్ళేసరికి కుమ్మరివాడు ఆ సారి మీద మట్టి ముద్దను పెట్టి పాత్ర చేస్తున్నాడట. దేనితో చేస్తున్నాడు? మిషన్తో కాదు, చేతులతోటే. ఏమున్నాయి చేతుల్లో? ఏమీ లేవు చేతుల్లో ఏముంటుంది? చేతుల్లో నిపుణత ఉంది. ఆ కుమ్మరివాని చేతుల్లో ఏముంది? నిపుణత ఉంది. He is such a talented fellow. With his own hands he can create beauty out of ugly. అసహ్యమైన దాంట్లో నుంచి, అందవికారమైన దాంట్లో నుంచి అందమైన దాన్ని తీసుకుని రాగలిగిన నిపుణత ఉన్నటువంటి చేతులు ఆ చేతులు. ఓబో, ఎంత టాలెంటెడ్ హ్యాండ్స్ కదండి. ఆ పాత్రను చేయగా చూసావా అన్నాడు. చూశాను ప్రభువా అన్నాడు ఇర్మియాతో. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే ఇర్మియా, ఈ కుమ్మరివాడే ఇలా చేయగలిగితే ఈ కుమ్మరివాణ్ణి చేసిన నేను చేయలేనా? ఆ కుమ్మరివాడు ఏం చేశాడు? 3 విషయాలు చెప్తాను. నెంబర్ 1, మట్టి. ఏంటది? బంగారం కాదు. కుమ్మరివాడు బంగారం పాత్రలు చేయడు కదా. కుమ్మరివాడు ఏ పాత్రలు దేనితో చేస్తాడు? మట్టితో చేస్తాడు. మట్టిలో ఏం కలుపుతాడండి మీరు చెప్పండి. మనము ఒక చిన్న కూర రుచిగా చేయడానికి ఎన్ని కలుపుతామో దాంట్లో, ఒక చీర నేయడానికి ఎన్ని దారాలు కలుపుతారో దాంట్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బిల్డింగ్ని అందంగా తీర్చిదిద్దడానికి ఎన్ని కలుపుతామో దాంట్లో. బట్ వితౌట్ యాడింగ్ ఎనీథింగ్ టు ఇట్, దాంట్లో ఏమీ కలపకుండా ఆ అందవిహీనమైన దాన్ని ఈ చేతులతో అందమైన పాత్రగా చేస్తాడు. దానికి ఏమీ లేదు, అందం లేదు. దానికి ఏమొచ్చింది? అందం వచ్చింది. అది ఘనహీనమైనది, కాళ్ళ కింద తొక్కుతాం. ఆ ఘనహీనమైన దాన్ని పాత్రగా చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు ఇంట్లో. నెత్తి మీద అంటే నెత్తి మీద కాదులేండి, అందరికి కనబడేటట్లుగా పైన పెడతారు. మంచి ఫ్లవర్ వాజ్ అయితే ఎదురుగుండా టీపాయ్ మీద పెడతారు కదండి. షెల్ఫ్లో కనబడేటట్లుగా, అందరికి కనబడేటట్లుగా పెడతారు. కొన్ని పాత్రలు ఉంటాయి ప్రియులరా, చాలా గంభీరంగా ఘనముగా ఉంటాయి. వాటిని 5 స్టార్ హోటల్స్లో ఎంట్రన్స్లో పెడతారు. ఘనహీనమైనది బయట పడేసి ఉండేదాన్ని ఇప్పుడు అందరూ చూసే స్థలంలో పెట్టేటట్లుగా చేస్తాడు. దాన్ని ఘనత వచ్చింది. ఏం లేదు దానికి, ఘనత లేదు. ఏమొచ్చింది ఇప్పుడు? ఘనత వచ్చింది. నెంబర్ 3, మూడవది, విలువ లేదు. దానికి ఏమి లేదు? నో వాల్యూ. విలువ లేదు. విలువ లేని దానికి ఇప్పుడు ఆ పాత్రని డబ్బులు పెట్టుకుంటున్నారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, విలువ లేని దానికి విలువ వచ్చింది. ఏమన్నా కలిపాడా? ఏమీ కలపలేదు. అందవిహీనమైన దాన్ని అందమైనదిగా, ఘనహీనమైన దాన్ని ఘనమైనదిగా, విలువ లేని దాన్ని విలువైనదిగా చేసింది కుమ్మరివాని చేతులు. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, చదవండి ఒక్కసారి. ఇర్మియా చూసావా అన్నాడు. చూశాను ప్రభువా అన్నాడు. అప్పుడు ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, 5వ వచనం, అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? వెన్ గాడ్ ఆస్క్స్ సమ్ క్వశ్చన్స్, ఆయనకి ఆన్సర్ తెలియక కాదు. దోస్ ఆర్ రిటారికల్ క్వశ్చన్స్ అంటారు వాటిని. ఆదాము ఎక్కడ ఉన్నావు? ఆయనకి తెలియక కాదు. టు గెట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ, నీ వద్ద నుండి జవాబు రాబట్టడానికి.
ఆయన కోరుతున్న జవాబు నువ్వే నీతోటే చెప్పించడానికి. చాలాసార్లు పిల్లలు తప్పు చేసావా చెప్పు, చేసావా, నువ్వు చేసావు తప్పు అని అనరు తల్లిదండ్రులు. నువ్వు చేసావా అని అడుగుతారు. నా కుమార్తెని చాక్లెట్ తినొద్దు అంటాను నేను, దానికి ఆరోగ్యం పాడవుతుందని. చర్చ్ కదా, పాస్టర్ గారు అమ్మాయి కదా, ప్రేమతో చాలామంది ఇచ్చేస్తూ ఉంటారు. నాకు తెలియకుండా లోపలికి వెళ్ళి తినేస్తుంది. నేను అడుగుతాను తిన్నావా అని అడుగుతాను, అదేం మాట్లాడు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, కొన్ని ప్రశ్నలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుడు చాలాసార్లు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. నేను చేయలేనా, నీవెక్కడ ఉన్నావు? అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, there are, that doesn't mean God doesn't know the answer, but that means we know the answer. ఆయన ప్రశ్న వేస్తున్నాడు, దానికి జవాబు నీ నుంచి అడుగుతున్నాడంటే దానికి జవాబు ఆల్రెడీ నీకు తెలుసు. నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? నీకు జవాబు తెలిస్తే నువ్వేం చేయాలి? ఆయన చేతుల్లోకి, ఆయన అంటున్నాడు, ఈ కుమ్మరివాడు ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరివాడు మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఆన్సర్ ఏమై ఉండాలి? చేయగలవు ప్రభువా. దాని వెంటనే మన స్పందన ఏమై ఉండాలి? ఇదిగో ప్రభువా, నా జీవితము, ఆ పాదమస్తకము నీకు అంకితం. నా సమస్తము నా సురక్ష కానికి. దట్ షుడ్ బి అవర్ ఆన్సర్. అది మన జవాబు అయి ఉండాలి. చేయగలవు ప్రభువా అని, సరే ప్రభువా రేపు వస్తాను, అది కాదు మన ఆన్సర్. మన ఆన్సర్ ఏంటంటే, ఐ నో యూ కెన్ డూ, సో దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ దిస్ ఈజ్ ఐ గివ్ ఇట్ టు యూ. దిస్ ఈజ్ వాట్ ఐ గివ్ ఇట్. నేను నీకు సంపూర్ణంగా దీనిని అప్పగిస్తున్నాను ప్రభువా. టేక్ ఇట్ ఆల్ లార్డ్, టేక్ ఇట్ ఆల్. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట తెలియజేస్తున్నాను. దేవునికి సమర్పించుకున్న జీవితము శక్తి కలిగిన జీవితం అవుతుంది. ఎంత భయంకరమైన జీవితమైనా అది. దేవుని వాక్యం మనతో ఈరోజు మాట్లాడుతుంది. ఈ వాక్యం మనకేం చెప్తుంది అని అంటే, దేవునికి నీ 99% సబ్మిషన్ కాదు, నీ 100% సబ్మిషన్ కావాలి. ఆ మట్టి 99% వస్తే అవ్వదు. ఆ మట్టి సంపూర్ణంగా కుమ్మరివాని చేతుల్లోనికి రావాలి. రాహాబు ఒక వేశ్య. ఆ వేశ్య తన జీవితాన్ని సంపూర్ణంగా యెహోవా చేతులకి అప్పగించినప్పుడు ఆమె ఏమైందో చెప్తున్నాను ఉదాహరణగా. ఆమె యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమె విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. రాహాబు ఒక వేశ్య జీవితము దేవుని చేతుల్లోకి వస్తే అది అందమైన పాత్రగా, ఘనమైనదిగా, విలువైనదిగా. వేశ్యకి విలువ ఉందా? వేశ్యకి ఘనత ఉందా? కానీ ఇప్పుడు రాహాబు పేరు ఎత్తుతున్నాం. ఎందుకో తెలుసా? ఆమె పేరు వంశావళిలో ఉంది. ఆమె దావీదుకు ముత్తనానమైంది. ఆమె యేసు ప్రభుకి ముత్తనానమైంది. ఆమెకి శారీరకంగా భూమి మీద యేసయ్య పుట్టిన ఆ యేసు ప్రభు కుటుంబానికి శారీరక సంబంధం ఉన్నది. నా ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఇటువంటి భక్తుల సరస్సును ఒక వేశ్య వచ్చి కూర్చుంది. ఎరుకో పట్టణంలో ఉండేది, ఇప్పుడు పరలోక పట్టణంలో ఉంది. అదంతా ఎలా సాధ్యమైంది అనంటే, దేవుని చేతుల్లోకి మన జీవితాల్ని ఘనమైనదిగా, విలువైనదిగా, అందమైనదిగా చేసేది చదువు కాదు. చదువుకోద్దంటలా, బట్ ఎడ్యుకేషన్ కెనాట్ మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్, ఆనరబుల్ అండ్ వండర్ఫుల్. కులం కాదు, ఈ లోకంలో ఉన్నది మరి ఏది కాదు, అవన్నీ నాకు చెప్పడానికి సమయం లేదు. కానీ కేవలము ఆయన చేతుల్లోకి సంపూర్ణంగా రావడమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ కుమ్మరివాడు ఆ పాత్రను చేస్తుంటేనట కుండ విడిపోయిందంట. ఏమైందంట? విడిపోయిందంట. అక్కడ ఉంది వాక్యంలో. విడిపోతే కుమ్మరివాడు విసిరి పడేయాలండి. విడిపోతే మనల్ని విసిరి పడేయాలి. మనం ఆయన మాట విననప్పుడు, ఆయనకి విధేయత చూపించినప్పుడు ప్రభు మనల్ని విసిరేయాలి.
కానీ ప్రభు మనల్ని విసిరివేయలేదండి. ప్రభు మరలా మనకి ఆయన చేతుల్లోకి పూర్తిగా వచ్చే అవకాశాలు ఇస్తూ ఉంటాడు మన జీవితాల్లో. ఆయనకి తెలుసు మనం బలహీనులమని. అప్పుడు దేవుని బిడ్డలారా, విడిపోతే విసిరేయకుండా మరలా తీసాడట. తీసి దాంట్లో ఎందుకు విడిపోతుంది మీకు తెలుసా? ఎందుకు విడిపోద్దో? కుమారువాణ్ణి వెళ్ళి అడగండి, ఎందుకు విడిపోయింది నాయన అని అంటే, సార్ దీన్ని ముందుగానే నేను శుద్ధి చేస్తాను సార్. శుద్ధి చేయడం అంటే రిన్ను సోప్ పెట్టి కడుగుతాడా? లేదు, పిసుకుతాను సార్. పిసికి దాంట్లో పాత్ర అవ్వకుండా అడ్డం పడేది ఒకే ఒకటి, అదేంటంటే రాళ్ళు సార్. గట్టిగా ఉంటాయి సార్, అవి కఠినమైనవి సార్. అవి ఆ రాయి రప్పని తీసివేస్తాను. ఆ రాతి వంటి మనస్తత్వాన్ని, ఆ రాతి వంటి స్థితిని ఏమున్నా సరే ఆ మట్టిలో నుంచి తీసివేస్తేనే కానీ ఆ మట్టి దేవుని చేతిలో అందమైన పాత్రగా అవ్వదు సార్. అయితే నేను ఎక్కించిన తర్వాత నా కంటికి కనబడకుండా మిగిలిపోయిన దాచబడిన దోషము ఒకవేళ ఉంటే అది విడిపోతుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ దాచబడిన దోషాన్ని మరలా తీసివేసి, కుమారువాడు అంటాడు, మరలా సారి మీదకి ఎక్కిస్తాను. కానీ ఒక పని జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అంతకంతకు కొండ సైజు తగ్గిపోతుంది సార్. గాడ్ హ్యాస్ అ బిగ్ ప్లాన్ ఫర్ అస్. దేవునికి మన పట్ల చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది. కానీ ఆయనకు మనము ఏ విషయాల్లోనైనా విధేయత చూపిస్తే, మనల్ని ఏమైతే చేయాలనుకున్నాడో అంత గొప్పగా మనం అవ్వలేకపోతూ ఉంటాం. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ అస్. దావీదుని దేవుడు రాజుగా, ఆయన మన పట్ల ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దాచబడిన దోషము అంటే జ్ఞాపకం వచ్చింది. దేవుడు సమరీ స్త్రీని తిట్టాడా? మొదటిసారి కలుసుకున్నప్పుడు ఆమె దాచలేదా పాపం? మీరు నాకు చెప్పాలి, మాట్లాడండి. సమరీ స్త్రీని ప్రభు కలవగానే తిట్టాడా? తిట్టలే. ఎందుకు తిట్టలే? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు క్షమించలేని పాపం ఏంటో తెలుసా? దేవుడు క్షమించలేని పాపం ఏదో తెలుసా? మీకు తెలుసా? తెలీదా? వ్యభిచారం అండి అన్న వాళ్ళు చెయ్యొద్దండి. కాదండి, నో. దేవుడు వ్యభిచారులను క్షమించాడు. దొంగతనం అండి, నో. దేవుడు దొంగల్ని క్షమించాడు. అయ్యా, అన్యాయంగా డబ్బు సంపాదించడం అండి, మత్తయిని దేవుడు క్షమించాడు. దేవుడు జక్కయ్యని క్షమించాడు. సార్, హత్య చేయడం అండి, దావీదుని క్షమించాడు దేవుడు. బట్ వాట్ ఈజ్ దట్ సిన్? ఇట్ ఈస్ అన్ఫర్గివబుల్. దేవుడు క్షమించని పాపం ఏది? దేవుని దగ్గర ఒప్పుకోనని పాపం. ఆయన క్షమించలేడు. ఆ దాచబడిన దాన్ని మనం ఒప్పుకోకపోతే, దేవుడు సమరీ స్త్రీని తిట్టలేదు ప్రియులరా, ఎందుకంటే ఆమెకి సమయం ఇచ్చాడు, ఆమె ఒప్పుకుంది. దేవుడు మనకి కూడా సమయము, దావీదుకి సమయం ఇచ్చాడు. దేవుడు మనకు అవకాశం ఇస్తాడు ప్రియులరా. చలామణి అయిపోతూ ఉంటాం ప్రియులరా. ఇస్కరియోతు యోధాన్ని చూసి అందరూ అనుకున్నారట, అబ్బా శిష్యుడు అంటే ఇలా ఉండాలరా, డబ్బు సంచి కూడా ఇచ్చేశాడంటే ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో. మనలో చాలామంది దాచబడిన దోషాలు ఉంచుకొని దేవుని బిడలుగా చలామణి అయిపోతున్నాం. దానివల్ల నష్టం ఎవరికేనంటే పాత్ర అవ్వదు. సారెక్కినా అవదా? కుమ్మరివాణి చేతుల్లో నువ్వు పాత్ర అవ్వాలనంటే దెర్ షుడ్ బి నో హిడెన్ సిన్ ఇన్ అవర్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్ దేర్ ఎనీ హిడెన్ సిన్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో దాచబడిన దోషం ఏదైనా ఉందా? సార్, నేను వ్యభిచారం చేయను, నేను నరహత్య చేయలేదు, నేను దొంగిలలేదు. వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, పాపానికి 2 పదాలు వాడారు కొత్త నిబంధనలో. హెమారిటా, మిస్సింగ్ ద మార్క్, మిస్సింగ్ ద గోల్. దేవుని యొక్క స్టాండర్డ్స్ని మనము
దేవుడు ఒక గీత గీసి దాన్ని తెలుగులో ట్రాన్స్గ్రెషన్, అతిక్రమము అని. అంటే ఆ గీత గీసి దాటద్దంటే అది ట్రాన్స్గ్రెషన్. బట్ దేవుడు మనకి తెలియజేసిన దాన్ని తెలిసి కూడా మనము చేస్తున్నామే, అది పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్వి మేయర్ అని ఒక దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు. ఆయన అంత గొప్ప దైవజనుడు అవ్వకముందు ఆయన ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆయనకి, సిటీ స్టడ్ అండ్ హడ్సన్ టైలర్. హడ్సన్ టైలర్ మీకు తెలుసుంటుంది చాలామందికి, గొప్ప దైవజనుడు, మిషనరీ. సిటీ స్టడ్ కూడా మీలో చాలామందికి తెలుసుంటాడు, చార్ల్స్ స్టడ్. ఆయన మంచి క్రికెటర్. ఆయన దేవుని సేవకు సమర్పించుకుని ఇంగ్లాండ్ టీంకి చెందినవాడు, సేవకు వచ్చేస్తాడు. అద్భుతమైన దైవజనుడు. సిటీ స్టడ్ రాసిన పుస్తకాలు చాలా మీకు దొరుకుతాయి, చదవండి. ఈ ఎఫ్వి మేయర్ అన్నాడు ఒకసారి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, నాతో కలిసి చదువుకున్నారు మీరిద్దరు, నాతో కలిసి మీరిద్దరు నా ఫ్రెండ్స్. మీరు వాక్యం చెప్తుంటే వేరేగా ఉంటుంది, మీరు ప్రార్థన చేస్తుంటే జీవితాలు మారుతాయి, మీరు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు అద్భుతమైన కార్యాలు మీ ద్వారా జరుగుతున్నాయి, మీ జీవితాల్లో ఒక తేజస్సు, ఒక మహిమ కనబడుతుంది. నా జీవితంలో ఎందుకు లేదురా అన్నాడంట. నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి అని అడిగాడట ఎఫ్వి మేయర్. అప్పుడు అన్నాడంట మేయర్, సిటీ స్టడీ ఇలా అన్నాడట, మేయర్, హ్యావ్ యూ గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్? దేవునికి అంతా ఇచ్చావురా అన్నాడంట. ఎఫ్వి మేయర్ వినిపించినట్లు మా అమ్మమ్మ గారు ఉండేవారు. ఆవిడికి చెవుడు కాదు, బ్రహ్మచెవుడు ఏదో అంటారు కదా అనమాట. అంటే మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమంటారు అంటే విపరీతమైన చెవుడు. అంటే తలుపు వేసుకున్న తర్వాత మనం కాలింగ్ బెల్ కొడితే తలుపు తీయబడదు. కాబట్టి అంత చెవుడు ఉన్న ఆవిడికి వినాలనుకునే మాత్రం వినిపించేవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్వి మేయర్ ఆ రోజు చెవిటివాడిలాగా ఏంటో అంటున్నావు, నాకు వినబడట్లేదు. కొంతమంది ఎంతమంది వాక్యం వింటున్నారా, కొంతమంది వినిపించినట్లు, కనిపించినట్లుగా. అందుకే యేసు ప్రభు పదే అనేవాడు, చెవిగలవాడు, చెవులు లేనివాడు ఎవడున్నాడు? కానీ దేవుడు అంటున్నాడు, చెవిగలవాడు వినుగాక, వినండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్వి మేయర్ దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలి ప్రియులరా. ఓ ఇశ్రాయేలు వినుము. హెబ్రీ భాషలో అక్కడ ఉపయోగించిన పదము క్షమ అంటే అర్థము విను అని కాదు. క్షమ అంటే ఇశ్రాయేలు భాషలో క్షమకి రెండు అర్థాలు, విను, విధేయత చూపించు. విధేయతకు ఇంకో పదము లేదు వారికి. కాబట్టి విను అంటేనే దాని అర్థము కూడా ఏంటి వారికి? విధేయత చూపించు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్వి మేయర్ ఆ మాటలు వినబడనట్లుగా వెళ్ళిపోయాడు. ప్రియులరా, టాపిక్ మార్చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. రాత్రి దేవుని స్వరం వినబడుతుంది, హ్యావ్ యు గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్? హ్యావ్ యు గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్? దేవునికి అంతా ఇచ్చారా? ఈరోజు ఈ ఆదివారము ఈ వాక్యం వింటున్న వారులారా, దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. హ్యావ్ యు గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్? దేవునికి అంతా ఇచ్చారా? హ్యావ్ యు గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్? పాపం ఏంటి? దేవునికి అంతా ఇవ్వాలని తెలిసి ఇవ్వకపోవడమే పాపం. దట్ ఈస్ సిన్. ఏదో దొంగతనం, వ్యభిచారము. హ్యావ్ యు గివెన్ ఎవ్రీథింగ్ టు గాడ్? ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫ్వి మేయర్ అప్పుడు ఆ మాట విని లేచి మోకరించి తన చేతుల్లో తన ఇంటి తాళపు చెవులు గుర్తుందంట. ఆ గుత్తు దోశల్లో పట్టుకుని ఎలా అంటున్నాడు, ప్రభువా, నా ఇంటి తాళపు చెవులన్నీ ఈ గుత్తులో ఉన్నట్లుగా ఇదిగో నా జీవితం అంతా నీకు అప్పగిస్తున్నానని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు యేసు ప్రభు నిజంగా తన గదిలోకి వచ్చాడు. ప్రియులరా, వచ్చి ఇవి దేవునికి అంతే ఇష్టమైనది ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? కర్నూలు మటన్ బిర్యానీయా? ఇక్కడ మటన్ బిర్యానీ బాగుంటుందండి. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మటన్ బిర్యానీ అంటున్నారు. ప్రియులారా, దేవునికి ఇష్టమైనవి విరిగి నలిగినా అది చెప్తారని నేను. దేవునికి ఇష్టమైంది విరిగి నలిగినా కొంచెం గట్టిగా చెప్తారేమో అని అనుకుంటున్నాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టం. నీ బలులు నాకు ఇష్టమా? నీ కానుకలు నాకు ఇష్టమా? నేను వాటిని కోరానా? నా విధానం నువ్వు వాటిని కోరుంటే నేను ఇచ్చి ఉండేవాడిని ప్రభువా. కానీ నువ్వు దేని కోరుతున్నావు? విరిగి నలిగిన
నా హృదయాన్ని కోరుతున్నావు ప్రభువా. ప్రభువా, నేను నీకు విరోధంగా పాపం చేశాను ప్రభువా. నా తల్లి నన్ను పాపంలో కన్నదయ్యా, నన్ను క్షమించు నాయన. శుద్ధ హృదయం నాకు దయచే ప్రభువా. నా అంతరంగమున స్థిరమైన మనస్సు నాకు పుట్టించు ప్రభువా. అభిమాయర్ ప్రార్థన చేస్తుంటే ప్రభురాగా ఆ తాళపు చెవులు గుర్తు నాకు ఇష్టమైంది కామ్, నాకు ఇచ్చే అయితే అని అన్నాడు. తీసుకెళ్ళి చేతుల్లో పెట్టాడు. పెడితే ప్రభు 2 సార్లు ఇలా ఎగరేశాడు ప్రియులరా. ఎగరేసి ఇలా పట్టుకున్నాడంట. పట్టుకుని అన్నాడట, దీంట్లో అన్నీ ఉన్నాయా అని అడిగాడంట. ఆయనకి డౌట్ వచ్చిందంటే దాంట్లో ఖచ్చితంగా మనమైతే మోసపోవచ్చు, కానీ మోసపోకుడి దేవుడు. మనము చాలాసార్లు చర్చకొచ్చి ఇదే చేస్తాం, ప్రభా దీంట్లో అన్నీ ఉన్నాయి, నేను అంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. దేవుడు అప్పుడు తీసుకుంటాడు. తీసుకుని 2 సార్లు ఎగరేసి లెక్కట్లా ఎగరేసి పట్టుకున్నాడు. అంటున్నాడు, దీంట్లో అన్నీ ఉన్నాయా అని అంటే మాయర్ అంటున్నాడు అంట. అప్పుడు ఉన్నాయి ప్రభా అన్నాడు. మళ్ళీ 2సారి అడిగాడంట. దేవుడు వెళ్ళిపోడు ప్రియులరా, వెంటనే వెళ్ళిపోడు. 2సారి అడిగాడు, దీంట్లో అన్నీ ఉన్నాయా? ఉన్నాయి ప్రభా. 3సారి ముఖం మీదకి విసిరేసాడంట, నాకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఎందుకు అక్కర్లేదు? చాలామందికి తెలీదు. దేవునికి అసహ్యమైనది ఏంటంటే సగం సమర్పణ కాదు, 99.9% సమర్పించుకోవడం కూడా ఆయనకి. అప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు అన్నాడంట, నన్ను క్షమించు ప్రభా, ఈరోజు నువ్వు వెళ్ళిపోతే నాకు బ్రతుకు లేదు, భవిష్యత్తు లేదు, నా బ్రతుకు ఇంకా భయంకరమైపోతుంది. కాబట్టి నేను ఒక్క తాళపు చెవి దాస్తాను. నీకు తెలియకుండా ఒకటి ఉంది నా జీవితంలో, దాన్ని ఈరోజు నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహజీ ఏలియా తర్వాత ఎలీషా అంత గొప్ప ప్రవక్త అయ్యాడు. 7 అంతలాత్మ. ఎలీషా కంటే 7 అంతలాత్మ గెహజీకి వచ్చేస్తే గెహజీ ఎంత ప్రవక్త అయిపోయి ఉండేవాడు కదా. గెహజీ ఎంత ప్రవక్త అయిపోయి ఉండేవాడు కదా. కానీ గెహజీ ఎంత గొప్ప కుష్టి రోగి అయ్యాడు కదా. ప్రవక్త అవ్వాల్సిన వాడు ఏమయ్యాడు? వేశ్యమో వంశావళిలోకి చేరింది, వేశ్యమో విశ్వాస వీరుల జాబితాలో చేరింది. ప్రవక్త అవ్వాల్సిన వాడేమో కుష్ఠరోగి అయిపోయాడు. ఓ ఎంత దౌర్భాగ్యమైనది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సమర్పించుకోనని జీవితము పాపము చేయడం కాదు ప్రియులరా, దాన్ని దేవుని దగ్గర దాచడమే మన జీవితాలకి శాపము, నష్టము తీసుకుని వస్తుంది, నాశనము తీసుకుని వస్తుంది. అమ్మా, ఇఫ్ దిస్ ఈజ్ సిన్, ఇది పాపం అయితే కనుక దేవుడు దాన్ని చూసట 2 పనులు చేయగలడట. అయితే క్షమిస్తాడట, లేకపోతే తీర్పు తీరుస్తాడు. 3వది ఏం చేయలేడు. న్యూట్రల్గా ఉండలేడు, చూసి చూడనట్లుగా పక్కకి పోలేడు. ఐఎమ్ టెలింగ్ యూ మా, ఈజ్ దర్ ఎనీ హిడెన్ సిన్ ఇన్ యువర్ లైఫ్? నాకు తెలీదు, అని మీకు తెలుసు, మనందరికీ తెలుసు మన హృదయాలు ఎలా ఉన్నాయో. యాకోబు అంటాడు, అద్దంలో తన ముఖమును చూచుకుని మరలా వెనుదిరిగిపోయిన వాడిలాగా, సరి చేసుకోకుండా అలాంటి వాడిలాగా ఉంటాడు. వాక్యం విని తను తాను సరి చేసుకోనని వాడు. యెహోవా తన వాక్కు చేత ప్రత్యక్షమై ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వార్లరా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? కానీ మీరు చేయాల్సిందేంటి అని అంటే, కమ్ ఇన్ టు మై హ్యాండ్స్, నా చేతుల్లోనికి పూర్తిగా రండి, నా చేతుల్లోకి పూర్తిగా రండి. అభిమాయర్ అప్పుడు ప్రభు దగ్గర అలాగ ఒప్పుకొనగా అభిమాయర్ని దేవుడు దీవించాడు ప్రియులరా. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఒక సక్సెస్ఫుల్ పాస్టర్ అయ్యాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైన పుస్తకాలు రాశాడు అభిమాయర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర పశ్చాత్తాపబడిన జీవితం పునర్నిర్మింపబడిన జీవితం అవుతుంది. అయితే ప్రతిఘటించిన జీవితము, ఆ పేజీ తిప్పితే మీకు కనబడుతుంది చూడండి. 19వ అధ్యాయము 11వ వచనము, 10వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగనవలను. ఎందుకు? వారు అన్నారు, తిరగండయా దేవుని వైపు అంటే. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారు మేము తిరగము అన్నారు. ఏ విషయంలో తిరగాలి అన్నారు? మలకి గ్రంథంలో మీరు చూస్తారు, నేను చూపిస్తాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒప్పుకోనని పాత్ర అయితే గనక మరలా బాగు చేయ. చూడండి, సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ నసక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లుగా నేను ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్టబోవచ్చు ఉన్నాను.
ఓ దేవుని ఉగ్రత మన మీదకి రాకముందు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని పగలగొట్టక మునిపే, మరలా బాగు చేయని అసఖ్యమైన స్థితిలోనికి మనము వెళ్ళక మునిపే దేవుని చేతుల్లోనికి పూర్తిగా రావడము మనకెంతో ఆశీర్వాదము. ఉన్నట్లుగానే ఉంటాం, సారి మీదే ఉంది కానీ విడిపోయింది. ఆయన చేతుల్లో ఉన్నట్లుగానే ఉంటాయి కొన్ని జీవితాలు, చర్చిల్లో ఉంటాయి. మనము అన్ని విషయాల్లో దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా కనబడతాం నా ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దాచబడిన దోషాలు మన జీవితాల్లో ఉంటే గనక మనము దేవుని చేతుల్లో అద్భుతమైన పాత్రలుగా చేయబడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పి ఆ మాటలు ముగిస్తాను. మలాకి గ్రంథంలో దేవుడు అంటాడు, నేను తండ్రినైతే నాకు భయపడేవాడు ఎక్కడ, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ, నేను తండ్రినైతే నన్ను గణపరచువాడేడి అంటారు. వాళ్ళు అప్పుడు ఏమంటారు తెలుసా? మేము నిన్ను గణపరచలేదా? ఏ విషయంలో గణపరచలేదు? మీకు కానుకలు ఇవ్వలేదా? నీకు బలులు అర్పించలేదా? ఏ విషయంలో మేము నిన్ను గణపరచలేదు? పాటలు పాడలేదా? మ్యూజిక్ వాయించలేదా? ఆరాధనకి వెళ్ళలేదా ఆదివారము అని అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు కుంటి వాటిని, గుడ్డి వాటిని, రోగగ్రస్తమైన వాటిని తీసుకుని వచ్చి నా బలిపీఠాన్ని ఏం చేశారు? అపవిత్రపరిచారు కదా, నీచపరిచినందునే కదా అని అంటాడు. అప్పుడు వీళ్ళు అంటారు, మేమా నీ బలిపీఠాన్న ఎలాగోన నీచపరిచితిమి? మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను, అందరికీ వింటున్నారు కదండి అందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజట ఒక ఆయనకి గొర్రెలు ఉన్నాయట. గొర్రెలన్నీ అమ్ముడిపోయినాయి ప్రియులరా, ఒకటి మాత్రం అమ్ముడిపోవట్లేదట. ఏమి సార్ ఇది అమ్ముడిపోవట్లేదు అని అన్నాడంట. అని అంటే పనుడు అన్నాడట, సార్ ఇది గుడ్డిది సార్ అన్నాడు. ఏదో రాగా తక్కువ రేటుకైనా అమ్మేరా అన్నాడంట యజమానుడు. ఎవరిని? పనివాడిని. తక్కువ రేటుకి అమ్మేయమంటే ట్రై చేశాడంట. సంతలోకి తీసుకుని వెళ్ళి సగం రేటుకి అమ్మేస్తాం అన్నాడంట. సగం రేటుకి కూడా ఎవడో కొనలేదంట. ఇంటికి వచ్చాడు, సార్ దీన్ని సగం రేటు కూడా అమ్మారు. ఒరే 10 రూపాయలకైనా అమ్మేరా అన్నాడట. తీసుకెళ్ళి 10 రూపాయలకే ఇచ్చేస్తాం, గుడ్డిదాన్ని 10 రూపాయలకి ఇచ్చేస్తామన్నా ఎవడో కొనలేదట. అప్పుడు ఇంటికి వచ్చాడట, సార్ 10 రూపాయలు కూడా ఎవరు కొనట్లేదు సార్, పోయి మందిరంలో ఇచ్చేరా అన్నాడంట. పోయి ఎక్కడిచ్చే? పోయి బలేసేరా, బలేసేయ్. ఎందుకు? 10 రూపాయలు కూడా అమ్ముడిపోలేదు కదా అందుకు. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగగ్రస్తమైన దాన్ని ఎంత తప్పు చేశాడు సార్ వాడు అని అంటున్నారే మీరందరూ. దేవుని మందిరానికి ఏ టైం ఇస్తున్నారమ్మా మీరు? మిగిలిపోయిన టైమా? వాట్ కైండ్ ఆఫ్ టైమ్ వీఆర్ గివింగ్? ఆర్ వీ నాట్ గివింగ్ టైమ్? ఎస్ వీఆర్ గివింగ్. మనం దేవునికి సమయం ఇవ్వడం లేదా? ఎస్ మనం ఇస్తున్నాం. కానీ ఏ సమయం ఇస్తున్నాం? ఒకళ్ళు ఎవరో అంటూ ఉంటారు, ఖాళీగా ఉన్నానని బైబిల్ తీసి చదువుతున్నాను. ఖాళీగా ఉండి బైబిల్ తీసి చదవడం తప్పు కాదు, కానీ ఖాళీగా ఉన్నప్పుడే చదవడము అంటే ఇంకా ఏ పని చేయడానికి లేదు పని కాబట్టి ఏం చేస్తున్నావు? మిగిలిపోయిన టైము ప్రార్థనకి, మిగిలిపోయిన టైం ఆరాధనకి, మిగిలిపోయిన టైం వాక్యం చదవడానికి. ఐ యు గివింగ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ టైం? ఐ యు గివింగ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితంలో శ్రేష్టమైంది ఏ దేవునికి ఇవ్వవు. దేవుడు అంటాడు, నా ఆరాధనను మీరు అపవిత్రపరిచారు. I have so many things I can say like this. క్రైస్తవులారా, ఈ రోజుల్లో వాక్యం తక్కువ కాదు. యూట్యూబ్ ఆన్ చేస్తే బోల్డ్ వాక్యాలు మీకు. ఈ రోజుల్లో వాక్యం తక్కువ కాదు, కానీ ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఈరోజు వాక్యం విరివిగా వినబడుతున్న దినాల్లో ఉన్నాం. కానీ క్రైస్తవ సంఘాల్లో ఈ రోజుల్లో తక్కువైపోతున్నది ఏంటి అనంటే, విధేయత కలిగినటువంటి, సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి క్రైస్తవ జీవితాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఈ మాట చెప్తున్నాను.
దయచేసి దేవునికి డోంట్ గివ్ గాడ్ ద లెఫ్ట్ ఓవర్స్. డోంట్ గివ్ గాడ్ ద లెఫ్ట్ ఓవర్స్. మనం చాలా భయంకరమైన పాపం చేస్తున్నాం అలాంటి పని చేసి. వ్యభిచారం, నరహత్య ఇదే కాదు, ఇది భయంకరమైన పాపం. దేవుడు అంటున్నాడు, నేను తండ్రినైతే నన్ను గణపరచువాడేటి, నేను యజమానునైతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ కైండ్ ఆఫ్ టైం వీఆర్ గివింగ్? మా 11:30 అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ కైండ్ ఆఫ్ టైం వీఆర్ గివింగ్ టు గాడ్? మనం ఎటువంటి సమయం దేవునికి ఇస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి బాధ అనిపించాలి ప్రియులరా, మనకి వేదన అనిపించాలి ప్రియులరా. ఎందుకంటే దేవుని హృదయాన్ని ఏది బాధ పెడుతుందో అది మనల్ని బాధ పెట్టినప్పుడే మనం నిజమైన క్రైస్తవ్యులు. దేవుని హృదయాన్ని ఏది సంతోషపెడుతుందో అది 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 మన హృదయాన్ని సంతోషపరిచినప్పుడే మనం నిజమైన క్రైస్తవం. అది నాకు కష్టమైనా కానీ నీకు ఇష్టమైతే ప్రభువా ఈ పాత్రను తాగేస్తాను అన్నాడు యేసయ్య. అది నిజమైనటువంటి విశ్వాస జీవితం. ఆయనకి ఇష్టమైంది మనకు కష్టమైనా సరే చేయడమే నిజమైన విశ్వాస జీవితం. సంపూర్ణ సమర్పణ దాంట్లోనే మనకి కనబడుతుంది. కొంచెం కష్టమే కానీ ఆయనకి ఇష్టం కాబట్టి మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు అంటున్నాడు, నా వైపు తిరగండి. ఇలాంటి వాడిని తిరగమని దేవుడు ఎప్పుడైనా చెప్తాడా? విసిరేయాలి కదా, విసిరి వేయకుండా దేవుడు ఏమి మరలా అవకాశమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, తిరగమంటే ఇశ్రాయేలు ఏమన్నారు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఏమన్నారు తెలుసా? ఏ విషయంలో తిరగాలి అంటే మేము అసలు ఎక్కడ తప్పిపోయాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది వాక్యం వింటున్న వారు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వారిని మాట్లాడుతుంటే వారిని గుచ్చుతుంటే ఇది నాకు కాదు, ఈరోజు అతను వచ్చి ఉండాల్సింది, అతను రాలేదు, ఈరోజు వాక్యం అంతా వాడి గురించే చెప్తున్నాడు పాస్టర్ గారు అని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? ఏమో నాకు తెలియదు కానీ కొంతమంది అలా అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, యెహోవా యొద్ద నుండి క్రిసోస్టంకి ప్రత్యక్షమైన వాక్కు. వెన్ ద వర్డ్ ఈజ్ రిలీజ్డ్, దేవుని వాక్యం ఎప్పుడు రిలీజ్ అయిన దేవుని దగ్గర నుంచి అది ప్రతి మనిషితో పర్సనల్గా మాట్లాడుతుంది. ఆమేన్, ఆమేన్ చెప్దాం. అది నీతోటే మాట్లాడుతుంది, నాతోటే మాట్లాడుతుంది అనుకున్నవాడు ధన్యుడు. దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే మా సాయంకాలము నేను రాత్రి 9 గంటల దాకా చెప్తాను, కానీ ఎంత చెప్పాము ఎంత విన్నామన్నది కాదు. దేవుడు అంటాడు, నాకు ఇష్టమైనటువంటి అబ్రహాం. ఎందుకు ఇష్టం? అబ్రహాం అంటే ఎందుకు ఇష్టం చెప్పండి మా? అబ్రహాంకి దేవుడు ఒక రోజంతా ప్రసంగం చేశాడండి. అబ్రహాంకి దేవుడు 12వ అధ్యాయం జస్ట్ ఆ ముందు వచనాలు, అబ్రహాము నేను చూపించే దేశానికి. అబ్రహాంకి ఎంత బైబిల్ లేదు ప్రియులరా, మనకిచ్చాడు దేవుడు ఎంత వాక్యం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకుకి ఎంత బైబిల్ లేదు, యాకోబుకి ఎంత బైబిల్ లేదు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగున. బయట ఉన్న వాళ్ళకి వాక్యం లేదు ప్రియులరా. రోడ్డు మీద చాలామంది పోతున్నారు, వారెవరు ఈ మాటలు వినలేదు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఎందుకో తెలుసా? ఆ బయట వెళ్ళిపోయే వారిలాగా విని వెళ్ళిపోతావని కాదు ప్రియులరా, దేవుని చేతుల్లోకి వస్తావని. నా వైపు తిరుగు అని అంటే ఏ విషయంలో తిరగము అని అంటారు. అట్లా అనొద్దు. దేవుని ఆహ్వానాన్ని తృణీకరించొద్దు. కొన్ని విషయాలు ఉంటే మన జీవితాల్లో దేవుడు అందుకే ఈ మాటలు, నేను చాలా ప్రసంగాలు చేశాను, దాంట్లో మరి ఈ మాటలు ఎందుకు నీతో మాట్లాడడానికి ప్రేరేపించాడో నాకు తెలియదు. కానీ మేబీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సమ్ ఆఫ్ యూ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో తిరగమో అని అనొద్దు ప్రియులరా. ఎందుకంటే దేవుని ఆహ్వానం తృణీకరిస్తే మనకి మరొక దిక్కు గత్యంతరము లేదు. ఒక అమ్మాయి తండ్రి భూకంపం వస్తుందంట, బయటకు వస్తున్నాడు, కూతుర్ని పట్టుకుని బయటకు వస్తున్నాడంట. భూకంపం వస్తుంటే అమ్మాయి అన్నదంట, డాడీ డాడీ ఒక్క నిమిషంలో వచ్చేస్తానని లోపలికి వెళ్ళిందంట. ఆ భూకంపకు శిథిలాల కింద ఉండిపోయింది. అప్పుడు ఆ శిథిలాల కింద నా కుమార్తె బతుకుందేమో అని ఆ త్రవ్వకాల్లో తండ్రి ఏడుస్తూ ప్రయత్నం చేస్తే బ్రతికే
ఉందా? లేదు, చచ్చిపోయింది. కానీ నీ చేతుల్లో బంగారం ఉందంట. ఏముంది? చేతులతో ఎలా బంగారం పట్టుకుని ఎలా చచ్చిపోయిందంట. తండ్రి అన్నాడట, నా కుమార్తె చచ్చిపోవలసిన అవసరము లేదు. అయ్యో, నా కుమార్తె చావవలసి ఉండవలసింది కాదు. నా కుమార్తె పిచ్చి బంగారం కోసం వెనకపోయి నా చెయ్యి విడిచిపెట్టి తన ప్రాణాన్నే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ఎవడో తెలుసా? దేవుని ఆహ్వానాన్ని తిరస్కరించినవాడు, దేవుని చేతుల్లోనికి రానివాడు, దేవుని యొక్క మాటని విసర్జించినవాడు, దేవుడు నాతో కాదు మాట్లాడుతుంది అనుకున్నవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాడు దేవుడు బిజినెస్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సర్టిఫికెట్లు సంపాదించుకోవచ్చు, మీరు డబ్బు సంపాదించవచ్చు, మీరు చక్కని కుటుంబాన్ని సంపాదించుకోవచ్చు, లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు. కానీ మీ ఆత్మ రక్షింపబడిందా? ఈరోజు ప్రభు వస్తే నువ్వు మేఘమెక్కుతావా? నీ హృదయం మారిందా? నీ మనసు మారిందా? నీ ఆత్మ రక్షణలోనికి వచ్చిందా? మారు మనసు అనుభవము నిజంగా యథార్థంగా అందరికీ ఉందా? అందరికీ ఉందా ఇక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునేడు. ఆడెంత బుద్ధిహీనుడు. శాశ్వత కాలము ఐశ్వర్యము అనుభవించే బదులు ఒక 50 సంవత్సరాల ఐశ్వర్యం కోసం శాశ్వత కాలం దాన్ని ఎవడైనా తక్కువ దాన్ని ఎక్కువ దాని కొరకు పనం పెడతాడు. వీడు ఎక్కువ దాన్ని తక్కువ దాని కోసం అమ్మేసుకుంటున్నాడు అంటున్నాడు. అందుకే దేవుడు ఎంత బుద్ధిహీనుడు. వాడు సర్వలోకాన్ని సంపాదించుకున్నా కూడా యోగాలు నేను అనుగ్రహించబోయే దాని ముందు అది తక్కువే కదా అని అంటున్నాడు. తక్కువే కదా. కొంచెం అల్పకాలం 5 నిమిషాల సుఖం కోసం ప్రియులరా ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలను వదిలేసుకుంటున్నారు కొంతమంది. ఈ భూలోకంలో పేరు కోసం ప్రియులరా పరలోకంలో నిత్య జీవాన్ని కోల్పోతున్నారు కొంతమంది. మా రాజమండ్రి పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక రాజకీయంగా ఒక సీటు కోసమో నేను క్రైస్తవుని కాదని అమ్మేసుకున్నాడు ప్రియులరా. ఒక స్టేజ్ మీద పాస్టర్ గారు నిలబడితే ఆయన ఎంపీ అయి వచ్చాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, ఎంపీలు వెళ్ళరు, నేను వెళ్తానన్నాడు. చెప్పడానికి భయం ఎందుకు? మనం ఉండాలి యథార్థంగా, అప్పుడు ఇంకొకడికి చెప్పగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన రక్షణను వాటి కోసమో అమ్మేసుకోకండి. దేవుడిచ్చిన జీవితం చాలా చిన్నది. నా మటుకు నాకు అనిపిస్తుంది జీవితం అయిపోతుంది, ప్రభువా నేనేం చేయాలో నాకు ఇంకా చెప్పు ప్రభువా, నేను ఇంకా నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నానని. ఎవ్వరికి ఇవ్వని వాక్యం దేవుడు మనకిచ్చాడు ప్రియులరా. ఒకసారి అందరం కలిసి ఆ వచనం పాడి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి బైబిల్ పట్టుకుని పాడదామా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అలాగనే అందరం కలిసి గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు ఆయన, బాగు చేయువాడని గుండె చెదరిని నీయు కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు కడతాడు ఆయన చేతుల్లోకి వస్తే. కాబట్టి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు
చేయుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయు. చాలండి, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరూ ఆ బైబిల్ని అలా గుండెల మీదకి హత్తుకొని, ప్రభువా ఇది లేకపోతే నేను భ్రష్టుడిని అయిపోతును, నేను భ్రష్టురాలని అయిపోతును. ప్రభువా నాది ఎరుకో పట్టణమే, అది నాశనమునకు లోనైన పట్టణం. కానీ నన్ను పరలోక పట్టణానికి తీసుకుని వెళ్ళడానికి ఈ వాక్యాన్ని నాకు ఇచ్చావు. వందనాలు చెప్పండి అందరము. నక్షత్రముల సంఖ్యను నియమించిన ప్రభు, వాటికి పేర్లు పెట్టిన ప్రభు మనకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడాడు. ఆ ప్రభు ఎవరికి ఇవ్వని ఈ గొప్ప వాక్యాన్ని మనకిచ్చాడు. దేవుడు అంటున్నాడు, లోకము ఆయనను ఎరుగనేరదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనకిస్తున్నాడు. ఈ వాక్యం మనకి చదివితే అర్థమవుతుందంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మనకి సహాయం చేశాడు. చెప్పిన నాలో ఏమీ లేదు, నేను ఒట్టి వాడను, కానీ మీతో మాట్లాడింది ఆయనే, మీకు అర్థమయ్యేటట్లుగా చేసింది కూడా ఆయనే, మిమ్మల్ని ప్రేరేపిస్తున్నవాడు కూడా ఇప్పుడు ఆయనే. మీలో కొంతమందిని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చూపిస్తున్నాడు. మీలో దేవునికి ఇవ్వనిదేంటో ఆయన మీకు తెలియజేస్తాడు. ఎందుకంటే మనం మరిచిపోయే వారమో, కానీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. దావీదుకి నాతానును పంపించి జ్ఞాపకం చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగిస్తాడు. చెప్పినవాడు ఆయనే, అర్థమైనట్లుగా చేసినవాడు ఆయనే, నిన్ను ఒప్పింపజేస్తున్నవాడు కూడా ఆయనే. నువ్వు ఒకటే చేయాలి, ఒప్పుకోవాలి. ఎస్ లార్డ్, నేను ఈ విషయంలో నేను తప్పు చేశాను, నీ చేతుల్లోకి రాలేదు ఇంకా. దిస్ ఏరియా ఆఫ్ మై లైఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. దాన్ని ఇప్పుడే నీకు ఇస్తున్నాను. తీసుకుని ప్రభువా నన్ను నీకు ఇష్టమైన పాత్రగా చేసుకో. అబ్రహాము ఇస్సాకుని ఇచ్చిన తర్వాత దేవుడు అన్నమాట, దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని. అబ్రహాము, దీనిని బట్టి మనం దేవునికి భయపడేవారము అని. క్షమించండి, నీ నామాన్ని అగౌరవపరచాం, మమ్మల్ని క్షమించండి. నీకు ఇవ్వాల్సింది దొంగిలిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. ప్రభువా నీ ఆశీర్వాదాన్ని తిరస్కరించకుండా ఆశీర్వాదానికి పాత్రలవడానికి పిలువబడ్డారని చెప్పిన ప్రభువా, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వాదానికి పాత్రలు అవ్వడానికి, ప్రతి ఒక్కరి హృదయ వేదనను నువ్వు తీసివేయమని, ప్రతి ఒక్కరి యొక్క గాయాన్ని మీరు కట్టుమని, ప్రతి ఒక్కరి ఆర్థిక ఇబ్బందులైనా శారీరక అనారోగ్యాలైనా మీరు ముట్టి స్వస్థపరిచి బలపరచమని, అన్నిటికంటే మిన్నగా ఆత్మీయంగా బలపరిచి నీ మేకబెక్కించుమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు, గురువులకి, పాస్టర్ గారికి, అలాగనే ప్రెసిడెంట్ గారికి, వారి సభ్యులందరికీ, సంఘమంతటికి ప్రభునామంలో వందనాలు. నా కోసం, మా పరిచర్ కోసం ప్రార్థన చేయండి. మేము రాజమండ్రిలో సేవ చేస్తున్నాం. మీరు యూట్యూబ్లో వాక్యాలు చూడాలనుకుంటే క్రిసోస్టమ్ అని కొడితే మీకు వస్తాయి. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తారని మేము ఈ విషయాలు తెలియజేస్తున్నాం. కోల్స్ బాప్టిస్ట్ చర్చ్లో దేవుని వాక్యాన్ని అందించే అవకాశం ఇచ్చిన అబ్రహాం లింకన్ గారికి, నన్ను ప్రేమతో ఈ గిడియన్స్ స్టేట్ కాన్ఫరెన్స్కి ఆహ్వానించింది ఆయనే, వారికి మా మావయ్య గారే, కానీ సభాపక్షంగా ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ చర్చ్ అబాండెంట్లీ. ఆమేన్.